హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అనేది. వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినారు ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో విషయం ముందుగా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్. మన టెలిగ్రామ్ ఛానల్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎఫర్ట్ పీసెట్ మరియు షేక్ ఎఫర్ట్ పీసెట్ ఇచ్చాను ఫ్రెండ్స్. బిట్ మ్యాప్ పీసెట్ మరియు షేక్ ఎఫర్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడండి మీరు ఇంపోర్ట్ చేసుకోండి. మీ దగ్గర ఎలాంటి కొత్త వర్షన్ లేకపోతే ఏం చేస్తానంటే ఆల్రెడీ డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకేం చేస్తారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్ మ్యాప్ షేక్ ఓపెన్ చేసుకుంటారు కదా, బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకొని చిన్న ఫ్రెండ్స్ బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నాకు ఇక్కడ మీకు ఈమెయిల్ లేరు, ఆడియో లేరు, కొన్ని బిట్ మ్యాప్ స్టార్ట్ అనిపిస్తుంది. ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వస్తే స్క్రీన్ కల్లా క్లిక్ చేసుకోండి. ఇక్కడ 9/16 రేషియో ఉంది, క్రియేట్ బడ్జెట్ ఉంది, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనకు వస్తుంది. వస్తే ఏం చేస్తాను ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ గ్యాలరీ లొకేషన్లో మీకు ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ ఫోటో లొకేషన్ పోయి ఈ విధంగా ఒక ఫోటో సెట్ చేసుకోండి. క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు, ఇమేజ్ చిన్న వస్తుంది కదా, ఏం చేస్తారు డైరెక్ట్ పక్కన డాట్స్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపల్సరీ ఏరియా ఈ ఐకాన్ ఫ్రెండ్స్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అని ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. సెటింగ్ బ్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ ఎస్పీఎన్జీ ఉంది క్లిక్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఉంది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అన్ని ఎక్స్పోర్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు సేవ్ వస్తుంది, క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ అవుతుంది మనకు. మళ్ళీ ఏం చేస్తున్నాం ఒకసారి బ్యాక్ బటన్ బ్యాక్ క్లిక్ చేసుకొని బిట్ మ్యాప్ పిక్చర్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. చూడండి బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు 9/16 ఇమేజ్ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఇమేజ్ యాడ్ చేద్దాం. యాడ్ చేసినట్టు బ్లూ కలర్ ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్యాలరీ లొకేషన్ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వచ్చి 9/16 ఇమేజ్ చేసుకొని ఖచ్చితంగా ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి, రైట్ క్లిక్ చేసుకోండి. కట్ 0/6/26 సెకండ్ వచ్చేసేయండి. ప్లస్ సైన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే మీ గ్యాలరీ లొకేషన్లో ఇప్పుడు మీరు ఇది కాకుండా వేరే ఇమేజ్ ఉంటాయి కదా, మీ లొకేషన్కి పోయి ఇమేజ్ సెట్ చేసుకొని ఈ విధంగా ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ చిన్న వస్తే ఏం చేస్తారు డిలీట్ పక్కన డాట్స్ ఉంది రైట్ సర్కిల్లో క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజ్ ఏరియా ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇమేజ్ అని ఎక్స్పెండ్ అవుతుంది మీకు. మళ్ళీ ఏం చేస్తారంటే రైట్ ఆర్క్ ఉంది క్లిక్ చేసుకోండి. ఫస్ట్ నుండి ఇక్కడ 4th ఐకాన్ ఉంది కదా, ఇది ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అని కట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు ఎంటీ స్పేస్లో క్లిక్ చేసుకోండి. ప్లస్ సైన్ క్లిక్ చేసి మీడియా క్లిక్ సెకండ్ ఇమేజ్ సెట్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ ఏరియా క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఎంటీ స్పేస్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బిట్ మార్క్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ బిట్ మార్క్ వచ్చేసేయండి. ప్రెస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ థర్డ్ ఇమేజ్ ఉంది సెట్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఫిల్ కంపల్సరీ ఏరియా రైట్ ఆర్ ఈ ఐకాన్. చూడండి ఇక్కడ మాకు చూడండి థర్డ్ ఇమేజ్ నాకు చిన్న అవుతుంది. మళ్ళీ రైట్ ఆర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేసుకోండి, ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్స్పెండ్ అవుతుంది మనకు, ఇమేజ్ అని ఎక్స్పెండ్ అవుతుంది ఈ విధంగా. మళ్ళీ ఏం చేస్తానంటే 4th బిట్ మార్క్స్ వచ్చేసండి. ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ 4th ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి. డిలీట్ పక్కన ఐకాన్ ఫిల్ కంపల్సరీ రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మిగతా బిట్ మార్క్స్ ఇమేజ్ షేర్ చేసుకోండి మీరు. చూడండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు బిట్ మార్క్ వరకు ఇమేజ్ షేర్ చేశాను బిట్ మార్క్ తగ్గట్టు. ఈ కొన్ని ఎఫెక్ట్స్ ఇద్దాం, వెళ్ళేద్దామంటే బ్యాక్ వచ్చేసేయండి. ఒకసారి మీ షేక్ ఎఫెక్ట్ పీస్ ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. చూడండి మీకు ఆల్రెడీ మనకు టెంపర్ వీడియో ఉంటుంది, ఎఫెక్ట్ పిక్చర్ ఉంటుంది. ఏం చేస్తుంటే ఫస్ట్ టెంపర్ వీడియో క్లిక్ చేయండి. ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. కాపీ లేదంతా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తుందంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మనకు ఇమేజ్ లేరు ఉందా క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ బ్యాక్ బటన్ ఉంది క్లిక్ చేసుకోండి. ఒకసారి బిట్ మ్యాప్ పిక్చర్ ఉంది, ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ పే చేసుకుందాము. ఎలా పే చేస్తారంటే చూడండి మనకు రైట్ క్లిక్ చేసుకోండి. మనకు చూపిస్తే మనకు పెద్ద ఇమేజ్ ఏది ఉంది చూడండి 0.928 సెకండ్ నాకు బిగ్ సైజ్ ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ పే చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ కానీ ఇమేజ్ అని పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి నాకు. మళ్ళీ ఏం చేస్తారు ఒక్కసారి చూడండి నాకు లాస్ట్లో కూడా ఇమేజ్ ఉంటుంది బిగ్ సైజ్ 16:07 సెకండ్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకుంటే ఆల్రెడీ మీరు టెంపర్ వీడియో కాపీ చేస్తారు కదా, అంటే క్రిస్టియన్ భాషలు ఇచ్చింది, అది ఎలా పేస్ట్ చేస్తారని ఒకటి 0.628 సెకండ్ వచ్చేసేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకుని పేస్ట్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఆర్ క్లిక్ చేసేయండి, టెంపర్ వీడియో క్లిక్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. టెంపర్ వీడియో చిన్న వస్తుంది, ఏం చేస్తారంటే మధ్యలో ఇట్లా పెట్టుకోండి మీరు. డేట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. టెంపర్ వీడియో ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు ఈ టెంపర్ వీడియో క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ లేయర్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి, పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి, రైట్ ఆర్ క్లిక్ చేయండి. టెంపర్ వీడియో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా. మళ్ళీ ఏం చేస్తాను చూడండి 13:04 సెకండ్ వచ్చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. టెంపర్ వీడియో చిన్న వస్తున్నారు, టైమర్ యాక్షన్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేయండి, ఎక్స్పాండ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా.
మళ్ళీ ఏం చేస్తారంటే 1420 పిక్సెల్ వచ్చేయండి. ఈ ఐకాన్ తీసుకొని పేస్ట్ టెంప్లెట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ టెంప్లెట్ పెడితే కట్ చేసుకోండి. చూడండి ఇది లాస్ట్ వరకు ఇమేజ్ ఉంది కదా, వదిలిపెట్టేసేయండి. ఈ విధంగా టెంప్లెట్ యాడ్ చేసాము మనం. మళ్ళీ ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్లో ఆల్రెడీ నేను ఒక CC ఎఫెక్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్, అది కాపీ చేసుకోండి. ఇక్కడ ఈ పక్కన హోల్డ్ సేప్ పట్టుకోండి, రెండు సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి, కాపీ 2 లేయర్స్ ఉంది క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి పిక్ మ్యాప్ ప్రీసెట్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే చూడండి మనకు ఆ CC లేయర్ పేస్ట్ చేసుకుందాం. ఎలా పేస్ట్ చేయాలని ఫస్ట్కి వచ్చేసేయండి. ఈ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి, పేస్ట్ 2 లేయర్స్ ఉంది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా CC లేయర్ పేస్ట్ అవుతుంది. మనకి ఎండ్ వరకు వస్తుంది, రాకు వచ్చింది చూడండి. మనకు ఎండ్ వరకు కట్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ నుంచి మనకు కంప్లీట్ అయిపోతుంది మనకు. మళ్ళీ ఏం చేస్తారంటే వీడియో సపోర్ట్ చేసుకోండి. మీరు సెట్టింగ్ బ్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకోండి. హై డివైస్ కావాలంటే 1 పెట్టుకోండి, లో డివైస్ 700 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. మీది స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.